నమస్తే, మీరు చూస్తున్నది మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమాలను ఇప్పుడు వీక్షిద్దాం. తగిలించడానికి అంటరానితనంతో ప్రజవరిల్లుతున్న ఆ రోజుల్లో కులమనే కుష్టు వ్యాధిని కూకటి వేలుతో ప్రగిలించడానికి బాల్యంలోనే ఎన్నో అవమానాలను, కుల వివక్షతను ఎదుర్కొని ఈ కుల వివక్షత పోవడానికి, సమాజంలో అందరూ సమానంగా జీవించడానికి, సామాజిక న్యాయం జరగడానికి చదువు ఒక్కటే ఆయుధంగా భావించి ఆయన పాఠశాలలో చదివినప్పుడు 2 కుండల పద్ధతి ఉండేది. ఒక కుండలో అగ్రవర్ణాలు, ఒక కుండలో దళిత వర్గాలు. అయితే ఆ దళిత వర్గాలు తాగడానికి వెళ్ళినప్పుడు మాకు అంటుకుంటుందేమోనని వాళ్ళందరూ పక్కకు తొలగిపోయేవాళ్ళు. అటువంటి అంటరానితనాన్ని ఎదుర్కొని మంగళ షాప్కి వెళ్తే వాడు కట్ చేస్తూ సగం కట్ చేసి మీరు ఎవరైనా అడిగితే మేము మహారలం అంటే మేము నిమ్న జాతి వాళ్ళకు నేను దున్నపోతుకైనా క్షవరం చేస్తా కానీ నీకు చేయనని చెప్పి పంపించేయడం. ఎడ్ల బండి మీద పోతా అంటే ఊరికి మధ్యలో వాడు ఏం కులం అంటే మహారాన్ అంటే మేము దళిత జాతిని ఎక్కించుకోము అని దిగి అని చెప్పి వీళ్ళు బండి మోసుకొని పోతా అంటే వాడు కూసుకొని పోయిన సంఘటనలు, ఇట్లాంటి ఎన్నో ఆయన ఎదుర్కొని ఆయన చదువుని ఆయుధంగా ఎంచుకొని ఎన్నో కష్ట నష్టాలను కోర్చి మరి నంబర్ 1 స్టూడెంట్గా ఎల్ఫిస్టన్, బొంబాయిలోని ఎల్ఫిస్టన్ స్కూల్లో ఆయన ఎస్ఎస్సి కంప్లీట్ చేశాడు. అప్పుడు ఎస్ఎస్సి దళితులు కంప్లీట్ చేసిన మొట్టమొదటి దళిత వ్యక్తి ఎస్ఎస్సి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఒకరోజు స్కూల్లో రిపోర్ట్ ఇస్తుంటే బరోడా మహారాజు ఆ స్కూల్కి గెస్ట్గా వచ్చి ఈ బాబు అద్భుతంగా మాట్లాడుతున్నాడు, ఎంతో విద్వత్తు ఉంది, ఇతనికి నేను ప్రతి నెల ఫీజు ఇచ్చి నేను చదివిస్తానని చెప్పి బరోడా మహారాజు ఫీజు ఇచ్చి విదేశీ విద్యలకు పంపించి, విదేశాలకు పంపించి అక్కడ మరి ఆయన ఎన్నో డిగ్రీలు, తర్వాత బారిస్టర్ ఎట్లా అనేది చేసిన మొట్టమొదటి భారతీయుడు నన్నదర్దాన్ బాబాసాహెబ్ అంబేద్కర్. అట్లా ఎంతో చదువులు చదివి ఆ చదువు ద్వారా తాను తన విజ్ఞానాన్ని సమాజానికి అంకితం చేయాలని చెప్పి మరి ఆయన ఆ రోజు ఈ కుల వివక్ష మీద, అంటరాని తనం మీద ఎంతో సామాజిక ఉద్యమాలను ఆయన చేశాడు. మరి అటువంటి వ్యక్తి న్యాయశాఖ మంత్రిగా తొలుత భారత ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా చేస్తూ కూడా ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. ఆయన సంస్కరణలు చాలా మందికి తెలియదు. 395 ఆర్టికల్స్, 12 షెడ్యూళ్ళు కాన్స్టిట్యూషన్ లో చదివితే గానీ ఆయన భారతదేశానికి ఎటువంటి యాంగిల్స్ లో ఆయన జీవితాన్ని త్యాగం చేసేది అర్థమైంది. కేవలం రిజర్వేషన్ అని చెప్పి ఆయనను ఒక కులానికి, మతానికి ఆపాదించాలని ఆనాడు ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు చేసిన కుయుక్తికి ఆయన దళిత జాతి నేతగానే గుర్తించడం జరుగుతుంది తప్పితే ఆయన విశ్వానికే నాయకుడు. ఆయన వ్యవసాయ కూలీలకు, రైతు కూలీలకు ఆనాడే చట్టసభలో బిల్లులు ప్రవేశపెట్టాడు. అంతేకాకుండా మహిళలకు రిజర్వేషన్ కోసం, ఈ ఆస్తి హక్కులో మహిళలను భాగస్వామ్యం చేయడం కోసం, తర్వాత పారిశ్రామికీకరణ, ఎన్నెన్నో చేసిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన సందేశం ఇచ్చాడు. ఏమిచ్చాడు? బోధించు, సమీకరించు, పోరాడు. ముందు అభ్యసించు, చదవాలి, తర్వాత బోధించాలి, సమీకరించాలి, పోరాడాలి. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ స్లోగన్. దీన్ని ప్రతి ఒక్క అంబేద్కరిస్టు అలవర్చుకుంటే ఈ విశ్వమంతా కూడా అంబేద్కరిజంతో నిండిపోద్ది. అంతేకాకుండా ఆయన ఏం చెప్పాడు? ఈ సమాజంలో అంతర్వాలు తొలగిపోవడానికి రక్త సంమిశ్రణం జరగాలన్నాడు. ద బ్లడ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. రక్త సమ్మిశ్రణం జరిగితే బంధుభావన ఏర్పడి ఈ కులాంతర, మతాంతరమైనటువంటి భావనలు పోతాయి. కులాంతర వివాహాలు జరగాల, వర్ణ వివాహాలు జరగాలని ఆయన వెలుగెత్తి చాటాడు. అంతేకాకుండా ఇంకా ఆయన ఏం చెప్పాడు? రాజ్యాధికారం గురించి చెప్పాడు. ఆయన చెప్పాలంటే చరిత్ర 3 గంటలు మాట్లాడవచ్చు, కానీ నేను కట్ షాట్ చేస్తున్నా. రాజ్యాధికారం గురించి చెప్పాడు. రాజ్యాధికారం చేతికి వస్తే తప్ప ఈ సమాజంలోని అసమానతలు తొలగు. అన్లెస్ we capture the power, the inequalities of the society never be removed అని చెప్పాడు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్. సో రాజ్యాధికార దిశగా మనం నడవాలి, కానీ మనలో మనమే అనైక్యతతో మాట్లాడుకుంటా ఉండకూడదని నేను
మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అందరం కలిసి ఉంటే బలిసిపోతాం, చీలిపోతే సోలిపోతాం అని ఒకటి ఉంది. కాబట్టి అన్ని వర్గాలు అన్ని కులాలు కలిసి ఉండాలి. ఇంకా ఆయన చివరికి ఒకటి చెప్పిండు, ఆయన పర్సనల్ అసిస్టెంట్ రప్తూ ఉంటాడు. ఈ రాజ్యాంగ రచనలో స్వీడన్ అమెరికన్ అక్కడి రాజ్యాంగాన్ని అప్పటికే వాడు 6-7 దేశాలకు రాసిన దగ్గర పోయి ఇట్లా మా భారత రాజ్యానికి రాయాలంటే ఆయన విలియం రిచర్డ్ ఏదో ఉంది అని పేరు, వాడంటే నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నావు అంటే, మీ దగ్గరనే కోహినూర్ డైమండ్ ఉంది. కోహినూర్ డైమండ్ ఎవరంటే నన్ అదర్ దాన్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే సిగ్గుపడి వచ్చి బాబాసాహెబ్ గొప్ప చెప్తారు. గొప్ప చెప్పిన తర్వాత ఆ కమిటీలో చాలా మంది విదేశాలకు వెళ్ళిపోవడం, చనిపోవడం, అనారోగ్యానికి గురి కావడం ఇట్లా జరగడం వల్ల ఆ ఒత్తిడి అంతా బాబు ఆ ఒత్తిడి అంతా ఆయన మీద పడి ఆయన తొందరగా చనిపోవడానికి కారణమైంది. ఆయన ఇంకేం చెప్పిండు, రత్తు అని పర్సనల్ అసిస్టెంట్ చెప్తాడు, నేను నిర్మించిన దళిత ప్రగతి రథాన్ని ముందుకు తీసుకుపోకపోయినా పర్లేదు కానీ నా సోదరులకు చెప్తాను వెనక్కి తీసుకెళ్ళొద్దని చెప్తాను. ఇంకొక ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తా. ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశానికి ఇన్విటేషన్ పంపుతారు. అప్పుడు ఒక వార్తాహరంతో ఇన్విటేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్కి, గాంధీకి, తర్వాత పటేల్కి ముగ్గురికి పంపితే ఆ గాంధీ దగ్గరికి పోతే గాంధీ పడుకొని ఉంటాడు. మళ్ళీ అక్కడ నుండి వార్తాహరుడు పటేల్ దగ్గరికి వెళ్ళిండు, నెహ్రూ దగ్గరికి కూడా వెళ్తాడు, వాళ్ళు కూడా పడుకొని ఉన్నారు. ఈ చివరికి రాత్రి అయిపోయి అక్కడికి పోతే బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుతూ కనబడతారే సార్ నేను ఒక చిన్న విషయం అడగాలంటే అడుగు బాబు అంటే, మరి నేను నెహ్రూ గాంధీ పటేల్ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు పడుకొని ఉన్నారు, మీరు ఇంత అర్ధరాత్రి అయినా మేల్కొని ఉన్నారు ఏంటంటే, ఆయన చెప్పిన మాట, నా జాతి వాళ్ళ జాతి మేల్కొని ఉంది కాబట్టి వాళ్ళు పడుకున్నారు, నా జాతి నిద్రపోతుంది కాబట్టి నేను మేల్కొని ఉన్నాను అని చెప్పిన గొప్ప మహానుభావుడు ఆయన రత్తు. కాబట్టి ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి, అంతేగాని ఎవరికి వారు దుకాణాలతో ఎవరికి వారు ఇండివిజువల్ గడ్జెస్ పోరు. ఆశయం గొప్పది, ఆ ఆశయాన్ని సాధించడానికి అందరం కూడా మనము కార్యోన్ముఖులము భాగస్వాములం కావాలని నేను ఈ సందర్భంగా పిలుపునిస్తూ, ఇప్పుడు అన్న ఆనందరావు అన్న అందరికీ అవకాశం బట్టి సింగరేణిలో మరి ఎంతో సర్వీసెస్ అందించి మనకు కాంస్య విగ్రహం ఏర్పడడానికి, అదేవిధంగా అక్కడ ల్యాడర్ మన విగ్రహంలో ల్యాడర్ ఇక్కడ అన్నాను. ఇవాళ మన అంబేద్కర్ గారి 133వ జయంతి ఉత్సవాలను ఇక్కడ చేయడం జరిగింది. మరి దీనికి ఇక్కడ ఉన్న సోదరులందరూ మరి మంద హనుమంత్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్క కాడనే చేయాలనేది మెయిన్ కాదు, అన్ని చోట్ల కూడా వీళ్ళు చేస్తే దీన్ని పబ్లిసిటీ ఎక్కువ తీసుకోవడం అవుతుంది. ఒకప్పుడు జెండా ఎక్కడ ఒక దగ్గరే ఉండేది, ఇప్పుడు ఇంటింటి మీద కూడా జెండా పెట్టుకోమన్నారు. కాబట్టి దీనివల్ల మనం ముందుకు ఎదిగే అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ వచ్చిన ప్రతి సోదరుడు వాళ్ళు ఎంత భావ ఉద్రేకంగా ఉన్నారు అనేది మనకు తెలుసు. కానీ మనము మన పిల్లలను కూడా ఇంకా తెలియజేయాలి. ఎందుకంటే మన పిల్లలు 2-3 ఉంటే ఒకరికి తెలిస్తే ఇంకొకరు తెలియదు. కానీ మన వాళ్ళను మనం తీర్చిదిద్దుకుంటూ ఇంకా మన వారసత్వాలను ముందుకు తీసుకొచ్చి మరి యువతను ముందుకు తీసుకొచ్చి ఇవాళ బర్మా క్యాంప్కి వెళ్ళాము. ఒకప్పుడు పెద్ద వాళ్ళు కలిపి చేశారట, ఇవాళ యూత్ పిల్లలు చేశారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు మేము కూడా అట్లాగే చేసాము. ఇవాళ యూత్ పిల్లలు ముందుకు రావడం, యూత్ ముందుకు వస్తే ఇంకా ఎంతో అభివృద్ధి దశ అనేది ముందుకు వస్తుంది. మరి అంబేద్కర్ గారికి నిజమైన స్ఫూర్తి అనేది మరి నిజమైన ఆయన కృషి ఫలితం అనేది అందరికి వచ్చే అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తూ మరి అవకాశాన్ని ఇచ్చిన ఆర్గనైజర్ కు ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. జై బోలో బాబాసాహెబ్ అంబేద్కర్ కి. ఈ రోజున భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినటువంటి తమ్ముడు శివకుమార్కి ముందు ధన్యవాదాలు. అట్లా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి నా దృష్టిలో అంబేద్కర్ వారసుడు అంటే ఆనందరావు గారు. ఎందుకంటే ఆయన ఎలా ఉన్నాడో అంబేద్కర్ స్ఫూర్తి మనం తీసుకుంటే ఆయన ఈరోజు ఎలా ఉన్నాడో జీఎంగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు. మేము ఎన్నోసార్లు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఆధారణ మర్చిపోలేదు ఆనందరావు గారిది. అట్లాగే బండి బీసీ మన గౌరవ సంఘం అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు రాజగౌడ్ గారు, సంపు గారు, రామకృష్ణ మద్దర, పాల్ గారు, తమ్ముడు రవీంద్ర గారు, పుష్పలత గారు, గుమలాపురం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలతోటి మంద హనుమంత్ గారు తక్కువ ఏర్పాటు చేయడం, అందరికి మధ్యకి కూడా ఏర్పాటు చేశారు ఆయనకు కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా
అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ విధానాలు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆయన చిన్నతనంలోనే అస్పృశ్యత, అంటరానితనాన్ని ఎదుర్కొని దాని యొక్క నిర్మూలన చదువు ఒకటే మార్గం అని చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా ఆయన చాలా సంస్కారవంతమైన మనిషిగా తీర్చిదిద్దటం, ఆయన యొక్క ఎదుగుదలకి ఆయన యొక్క దీనికి ఒక పునాది పట్టడం జరిగింది. ఆయన ముఖ్యంగా ఈ అంటరానితనం, కుల వివక్షణ, అస్పృశ్యత, ఇది స్త్రీల యొక్క అణిచివేత, దీని మీద ఒక ఉద్యమంగా పాల్గొంటూ స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గుళ్ళల్లోకి ఆనాడు ఇందాక శివ చెప్పినట్టుగా స్కూళ్ళలో కొండలు కూడా కాదు, గుళ్ళల్లో కూడా రానిచ్చేవాళ్ళు కాదు. అట్లాంటిది గుళ్ళల్లోకి దళితుల ప్రవేశం అనేది అంబేద్కర్ గారి కృషితోనే సాధ్యమైంది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత, అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాను విడిపోయింది మన దగ్గర నుంచి. అప్పుడు ఈ మత కలహాలు, అనేక కులాలు, విభిన్న సంస్కృతులు, ఈ దేశం అంతా 560 రాజ్యాలు, ఇది ఒక భారతదేశం 500 సంస్థానాలతో ఏర్పడినటువంటి ఒక కూటమి ఇది. దీన్ని ఏ విధంగా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ మొత్తం అఖండ భారతదేశం అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా కలిపి 4000 మంది బ్రిటిష్ వాళ్ళే పరిపాలించారు ఈ మొత్తం దేశాన్ని. అంటే వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు. దాన్ని మార్చి మనకు అనుకూలంగా ఈ దేశ సంస్కృతిని, సాంప్రదాయాలు, ఇక్కడ ఉన్నటువంటి దీని ప్రకారం చేయాలనే ఉద్దేశంతో 6 సభ్యులు, 6 కదా, 6 సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తే ఈయన ఒక్కడే తిరిగాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఎస్కేప్ అంటే వాళ్ళు సరిగ్గా విదేశాలకు వెళ్ళి సరిగ్గా పనిచేయలేకపోయారు, సరిపోయారు. ఒక్కడే దాదాపుగా 40-50 దేశాల రాజ్యాంగాలని పరిశీలించి వాళ్ళ రాజ్యాంగాల నుంచి క్రోడీకరించి మన దేశానికి ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఇలా రాజ్యాంగాన్ని తయారు చేయటం వల్లే ఈనాడు మనం ఇన్ని కులాలున్నా, ఇన్ని మతాలున్నా మనం కలిసిమెలిసి ఉంటున్నామంటే ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క మార్గదర్శనం, ఆయన యొక్క సిద్ధాంతం అని చెప్పి చెప్పక తప్పదు. ఈనాడు కుల వివక్షణ అనేది నా దేశం దాదాపుగా అది నిర్మూలన అయిపోయినట్టు. ఎందుకంటే ఇలా అన్ని కులాలు ఒక కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. ఇలా సమాజంలో కుల వివక్షణ చాలా వరకు తగ్గిపోయింది, చెప్పుకోవడం తప్ప తగ్గిపోయింది. ఈనాడు మనం అందరూ ఉన్నామంటే భిన్న కులాల వల్ల ఇక్కడ ఉన్నాం మనం. ఇవన్నీ కూడా ఇందాక రవీంద్ర చెప్పినట్టుగా రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఎవరికి లేదు, రాజ్యాంగాన్ని మార్చే శక్తి కూడా ఎవరికి లేదు. ఎందుకంటే ఆ విధంగా రాజ్యాంగం తయారు చేయబడింది అది. కాబట్టి అలాంటి ఆలోచన రాదని చెప్పి నేను అనుకుంటూ, ఏదైనా మన వారసులకు కూడా అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోనే మనం అందరం నడవాలని చెప్పి, భావి తరాలకి ఆయనే మనకి ఆ మార్గదర్శకుడు అని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన తమ్ముడు శివకుమార్కి, హనుమంత్ గారికి ధన్యవాదాలు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి అంబేద్కర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు, సామాజిక ఉద్యమాలలో మరి ముందుకి నడిపిస్తున్నటువంటి వ్యక్తి మధుర శివకుమార్ గారు, హనుమంతన్న, మాజీ జెడ్పీటీసీ సభ్యులు మిత్రులు పరంజ్యోతిరావు గారు, పౌల్ గారు, మరి కుసపాటి సీనన్న అనేక రకాలైన పోరాటాలతో ఇప్పుడు రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళిన చాలా సంతోషం. ఆనందరావు గారు, సుధాకర్ గారు, సంపు గారు, పూల రవీందర్ గారు, మహిళా సోదరీమణులు అందరికీ పేరు పేరున తోతలాగా మనం ఉండలేము ఒక్కరోజు కూడా. అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సరే, అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా అనేక చోట్ల మన నియోజకవర్గంలో, జిల్లాలో ఈనాడు కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి పాలవంచలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంటే కొద్దిగా ఆలస్యమైంది పోరాటం. ఇవాళ అంబేద్కర్ జయంతిని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందామనే 2 నినాదాలతో మనం చేయవలసిన అవసరం ఉన్నది. మరి అంబేద్కర్ తన జీవితాంతం ఒక ప్రజాస్వామికమైన భారతదేశం కోసం, అసమానతలు లేని ఒక సాంఘిక వ్యవస్థ కావాలా, ఈ అసమానతలు రూపుమాపబడాలా, మనిషి మరి వేరేగా చూసేటటువంటి స్థితి నుంచి అందరూ సమానత్వంగా బతకాలని తన జీవితాన్ని అంకితం చేసి, తన యావత్ జీవితం దానికోసం పోరాడి మనందరికీ ఒక భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు అని ఈనాడు దురదృష్టకరం.
ఈ రాజ్యాంగాన్ని మొత్తం తూట్లు పొడిచి రాజ్యాంగపు మౌలిక లక్ష్యాలను ఇది అందించిన స్ఫూర్తిని దెబ్బతీసేటటువంటి అనేక సంఘటనలు మన దేశంలో జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అంబేద్కర్ గారి 133వ జయంతి వచ్చింది. ఈ సందర్భంగా మనందరం ప్రతినబూనవలసిన అవసరం ఉంది. సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్, ఈ రెండింటిని కాపాడుకున్నప్పుడే అంబేద్కర్ స్ఫూర్తి మిగులు. అంబేద్కర్ గారు బోధించు, సమీకరించు, పోరాడన్నటువంటి నినాదంతో ఇవాళ మనందరం సమాజంలో ఈ సాగుతున్నటువంటి ఈ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా, తప్పుడు భావజాలానికి వ్యతిరేకంగా ఒక సామాజికమైనటువంటి జీవితంతో ఉన్నటువంటి మంచి భావజాలాన్ని, అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఆ రకమైనటువంటి కర్తవ్యం నిర్వహించడమే వారికి మనం ఇచ్చే నివాళి తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా మనందరం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ సమాజానికి ఏదో ఒకటి చేద్దామన్నటువంటి స్పృహ ఉన్న వాళ్ళే ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. స్పృహ లేని వాళ్ళు వారి బతుకు వారే 24 గంటలు వారి గురించే వారు ఆలోచిస్తూ ఉన్నారు. మనం మనతో పాటు ఈ సమాజం బాగుండాలనుకునే వాళ్ళందరికీ స్ఫూర్తి అంబేద్కర్ గారు. వారి స్ఫూర్తిని, వాళ్ళ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అందరం కష్టపడి ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ అంబేద్కర్ జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చివరగా భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద హనుమంతు వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది. అందరికీ స్వీట్లు, మజ్జిగ పంపిణీ చేశారు. భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. నేను జనరల్ సెక్రటరీ, నేను స్టేట్ ప్రెసిడెంట్. అందరినీ ఇన్వైట్ చేశాను. గెస్టులుగా ఉండండి, గౌరవంగా ఉండండి. సో తమ్ముడిని వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. డాక్టర్ బాబాసాహెబ్ గారి 133వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మన చీఫ్ గెస్ట్ కేసీఆర్ సారు, శివకుమార్ అన్న, పాలన్న, రవీందర్ గారు, పూసపాటి శ్రీనివాస్ గారు, ఆనందరావు గారు, ఇంకా పేర్లు అక్క పుష్పలత, కల్పన, వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పీటీసీ గారు పరంజ్యోతిరావు గారు, వీరందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండాలి. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కంచలర్ చంద్రశేఖరరావు, ఎమ్మెల్సీ అలుగు నర్సిరెడ్డి, ఎస్కే సాబీర్ పాషా, కోనేరు సత్యనారాయణ, అందెల ఆనందరావు, ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, కూసపాటి శ్రీనివాస్, మంద హనుమంతులతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జేబీ శౌరి, మాజీ జెడ్పీటీసీ గిడ్ల పరంజ్యోతిరావు, మాజీ ఎంపీపీ సలిగంటి శ్రీనివాస్, బీఎస్పీ నాయకులు తాండ్ర వెంకటేశ్వర్లు, న్యాయవాదులు అబ్దుల్ రజాక్, మారపాక రమేష్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల రవీందర్, గిరిజన నాయకులు లావుడియా, సత్యనారాయణ, వాసం రామకృష్ణ, బోడ గణేష్, అంతటి పాల్, కొప్పరి నవయతన్, ప్రియదర్శిని తదితరులు, విక్టర్ సాయి, సుధీర్, సంజయ్, కేదార్, కిరణ్, సుమన్, సాయి తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. ఈటీవీ ఫర్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.